మీ ఆదాయ మార్గాలు ఏంటి? నాది వచ్చేసి మేడం కొండా కన్సల్టెన్సీ అని ఉంటుంది. నాది కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ మెయిన్ అండి. మీరు ఇదంతా సేవా కార్యక్రమాలు చేస్తున్నది కూడా కేవలం పొలిటికల్ ఎంట్రన్స్ కోసమే అని అనే వాళ్ళకి ఏం చెప్తారు? లేదు మేడం, నేను పొలిటికల్ ఎంట్రన్స్ అంటే ఇన్ని ఇయర్స్ చేయండి. నేను 2016 అంటే ఆల్మోస్ట్ ఈ ఆగస్ట్ 10th వస్తే 10 years అవుతుంది. పొలిటికల్ అనేది మధ్యలో ఒక టైం ట్రై చేశాను, బట్ ఇక నాకు సెట్ కాదు. నెక్స్ట్ లేదు, ఇప్పుడైతే లేదు, ప్రస్తుతానికి అయితే లేదు మనకి. నాకు ఈ డయాస్ పర్ఫెక్ట్ అనిపిస్తుంది. నేను ద్వారా అంటే నాకేదో పొలిటికల్గా ఏదైనా ఎవరికైనా హెల్ప్ చేయించాలంటే ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు పెద్దవాళ్ళు చాలామంది పరిచయం ఉన్నారు, వాళ్ళని వెళ్ళి రిక్వెస్ట్ చేసి ప్రస్తుతానికి అయితే పని చేయిస్తున్నాను. మ్యాక్సిమం నా చేతుడినే అయిపోతాయి, పెద్ద పనులు ఉంటే మాత్రం ఖచ్చితంగా పెద్దవాళ్ళు. మీ సేవా గుణం నచ్చి మీకు ఒకవేళ పొలిటికల్ ఎంట్రన్స్ నెక్స్ట్ ఎలక్షన్ టైంకి అవసరము, అది కూడా ఆ ప్లాట్ఫామ్ ఉంటే ఇంకాస్త మీ సేవా దృక్పథాన్ని మనం విస్తరించవచ్చు అనుకున్నప్పుడు, ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఏ పార్టీ నుంచి వెళ్తారు? కాంగ్రెస్ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు అందరితో హ్యాపీగా ఉన్నాను. హ్యాపీగా నాకు అంటే ఈ ప్లాట్ఫామ్ ఓకే అనిపిస్తుంది ప్రజెంట్. ఇంకా ఆలోచన అయితే లేదు. క్రీడలకు సంబంధించి కూడా సార్, ఇప్పుడు హాకీ మీరు జనరల్ సెక్రటరీ స్టేట్కి, అలాగే మన స్టేట్ మన ఒలింపిక్ దానికి కూడా మీరు జాయింట్ సెక్రటరీ. క్రీడలు అంటే మీరు ఆడేవాళ్ళ? మీ నేను ఏం ఇంట్రెస్ట్ సార్? మీకు ఇష్టమైన స్పోర్ట్స్? స్విమ్మింగ్, వాలీబాల్, క్రికెట్. నేను స్విమ్మింగ్, నేను మాస్టర్ స్విమ్మర్. నేను 1 mile సీ స్విమ్ చేసాను. అయితే నేను రెగ్యులర్గా మాకు గచ్చిబౌలిలో ప్రాక్టీస్ ఉంటుంది. నేను గచ్చిబౌలి స్విమ్మింగ్ అసోసియేషన్ సెక్రటరీ. నాకేంటంటే స్పోర్ట్స్ నేను చూస్తుంటాను కదా, అందరికీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్, వీక్ ఉన్న వాళ్ళు స్పోర్ట్స్ వీళ్ళంతవరకు నేను మాకు సర్కిల్ ఉంది, మా ఫ్రెండ్స్. చంద్రశేఖర్ రెడ్డి అని తన స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అంటే మనం ఏంటంటే మేము అందరం అనుకున్నాం, సరే అన్న ఇన్ని డబ్బులు మనం అటు ఇటు ఖర్చు పెడుతున్నాం, కొన్ని స్పోర్ట్స్ ఎంకరేజ్ చేద్దామంటే అలా మనకి ఏంటంటే నేను ఒక హాకీని చూజ్ చేసుకున్నాను. హాకీ ఫస్ట్ నేను రంగారెడ్డి ప్రెసిడెంట్ ఉన్నాను, దెన్ తర్వాత నన్ను చైర్మన్ ఇచ్చారు, స్టేట్ చైర్మన్ నామినేటెడ్. తర్వాత ఎలక్టెడ్ ప్రెసిడెంట్ అయ్యాక మొన్న మేము హాకీ నేషనల్స్ కండక్ట్ చేసాం సికింద్రాబాద్లో. చాలా బాగా మా హాకీ ఇండియా వాళ్ళు అప్రిషియేట్ చేశారు. నాకేంటంటే ఓకే, అందరినీ నేను చేయలేను, భగవంతుడు నాకు ఇచ్చే కెపాసిటీతో మాత్రం ఖచ్చితంగా చూజ్ చేసుకొని ఖచ్చితంగా కొంతమందికి అయితే లిఫ్ట్ ఇస్తున్నాను, ఫ్యూచర్లో ఇస్తాను ఖచ్చితంగా అని చెప్పి. ఈ సేవా కార్యక్రమాలు కూడా రాష్ట్ర స్థాయి వరకు ఉన్నాయి సార్, పక్క రాష్ట్రాల వరకు, లేకపోతే దేశ స్థాయిలో కూడా చేసిన సందర్భాలు ఉన్నాయా? చేయాలనుకుంటున్నారు? ఇంకా లేదు మేడం, చేయలేదు మాత్రం అనుకుంటున్నాను. ఇప్పుడు నన్ను హాకీ ఇండియా వాళ్ళు రికగ్నైజ్ చేశారు. మన తెలంగాణ స్టేట్ బైఫర్కేషన్ అయ్యాక బిఫోర్ కంబైన్డ్ ఏపీలో చేసాము, తెలంగాణ ఫస్ట్ నేషనల్స్ కండక్ట్ చేసాము. చాలా బాగా చేసాం మేడం. సబ్ జూనియర్ ఉమెన్స్ పిల్లలు హ్యాపీ అంటే మంచి, చాలా అంటే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం, హాకీ ఇండియా వాళ్ళు మమ్మల్ని చాలా బాగా అప్రిషియేట్ చేశారు, బెస్ట్ ఆర్గనైజింగ్ అని చెప్పేసి. ఇంకా ఇప్పుడైతే రాష్ట్ర స్థాయిలో ఉంది మేడం. ఇంకా అవకాశం వస్తే మాత్రం సర్వీస్కి ఎంత దూరమైనా వెళ్తాను మేడం. అన్ని త్రూ హోప్ ఫౌండేషన్. ఇంకా సార్, ఇంకా హోప్ ఫౌండేషన్ కాకుండా మీ రెగ్యులర్ యాక్టివిటీస్ ఏముంటాయి? రెగ్యులర్ యాక్టివిటీస్ అంటే ఇక డైలీ మార్నింగ్ 4 లోపు లేవడము, లేచి ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది సార్? షాబాద్, తర్వాత సిటీలో ఉండండి. ఏం చదువుకున్నారు? గ్రాడ్యుయేషన్. ఇప్పుడు LLB చేస్తున్నాను. లాస్ట్ ఇంకా 2 semesters ఉన్నాయి. బంగారు కూడా LLB స్టూడెంట్ నౌ. మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి సార్? అంటే ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? మీ రిలాక్స్ టైం? ఖాళీ సమయం అనేది లేదు మేడం. మార్నింగ్ లేచిన వెంటనే యాక్టివిటీస్, చిన్న పిల్లలు వాళ్ళని స్కూల్కి పంపించడం, తర్వాత ఇక పబ్లిక్ ఇంటికి ఇద్దరు, ఒక బాబు పాప. గచ్చిబౌలి స్టేడియం వెళ్ళేసి అక్కడ చేసాక మళ్ళీ వర్కౌట్ చేసుకుని 10కి పబ్లిక్ వచ్చేస్తారు ఇక్కడ, 10 to 12. వాళ్ళందరినీ డిస్పోజ్ చేశాక ఇక లంచ్ చేశాక మధ్యలో నా కన్సల్టెన్సీ వర్క్స్, కన్స్ట్రక్షన్ వర్క్స్ చూసుకోవడం, దాని తర్వాత మళ్ళీ నేను చేసే వర్క్ ఆర్గనైజేషన్కి వర్క్ చేయాలి ఈవినింగ్. తర్వాత 7:30కి నేను స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోతాను. 8:30 వరకు పడుకునే ట్రై చేస్తాను డైలీ. ఏదైనా ఫంక్షన్స్, అకేషన్స్ ఉన్నప్పుడే. ఇంకా మిగతా టైంలో ఇంకా మనకు ఫ్రీ టైం అనేది చాలా తక్కువ. ఈ మధ్యలో టీవీలు చూసినవి తక్కువ అయిపోయింది. ఇంకా సాటర్డే రోజు, అమావాస్య రోజు చేస్తాం. మంత్లీ 5 days ఆక్యుపైడ్ అండి, ఇది అన్నదానం తోటి. నేను అట్లీస్ట్ 15 days అన్నా ఆక్యుపై ఉండాలని నేను కోరుకుంటున్నా భగవంతుని. 15 days అన్నా ఖచ్చితంగా సర్వీస్ చేయాలి. మీరు ఎప్పుడెప్పుడు దర్శించుకుంటారు తిరుమలని? మంత్లీ వన్స్ తప్పకుండా వెళ్తారు. మీరు రెగ్యులర్గా తిరుపతికి వెళ్తున్నారు,
సో మీకు ఎట్లుంటుంది సార్ అక్కడ? ఇప్పుడు మొన్న చూసినాం 31st మీరు వెళ్తే సెలబ్రిటీ లెవెల్లో ఒక హీరో వస్తే, పెద్ద సెలబ్రిటీస్ వస్తే ఎట్లయితే మనం ఫొటోస్ ఎవ్రీథింగ్ అడుగుతామో మీ చుట్టూ కూడా అదే వాతావరణం కనిపించింది. అంటే మేడం కొందరు సరే ఏదో వీళ్ళు జస్ట్ తెలంగాణ భాషలో తోపు అంటాను, అదే మన తెలుగు భాషలో మూతవరి అని ఆ టైప్ అది మనం నార్మల్గా ఉండాలి. నేను ఇంకా మా ఫ్రెండ్స్ మేము ఒక టీం వెళ్తుంటామండి. వాళ్ళందరూ ఎవ్రీ టైం గోల్డ్ వేసుకొని, అంటే నేను ఎందుకు ఆలోచిస్తాను అంటే షో ఆఫ్ కాకుండా నాకు ఈ బ్రేక్ దర్శనాలు ఉంటాయి నా పర్సనల్గా ఉంటాయి. బట్ నేను ఏం చేస్తానంటే నేను లిమిట్ యూజ్ చేస్తాను, నేను మిగతా వాళ్ళకి ఇస్తాను. నేను నార్మల్ దర్శనం అన్ని దర్శనాలు వెళ్తుంటాను, వాళ్ళతో వెళ్తారా? కాలనీ వెళ్తుంటాను మేడం. అప్పుడు ఇవి వేసుకోరేమో, తక్కువ ఇబ్బంది అలవాటు అయిపోయింది మేడం. అంటే కొద్దిగా జస్ట్ అంటే మనకి జస్ట్ కొద్దిగా వర్కౌట్ అవన్నీ చేస్తాం కాబట్టి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తుంటాం. అంటే నార్మల్గా ఉండాలని నా కోరిక, అందరితో ఉండాలని కోరిక. ఎలా ఉంటుందంటే మేడం మనకు ఒక సెలబ్రిటీ, అంటే నేను సెలబ్రిటీని అనట్లేదు, నేను ఒక సెలబ్రిటీ మనతో వస్తుంటే మన దగ్గర ఒక కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగిపోతుంది. అయ్యో తనే మనతో ఉన్నాడు, మనకేంటి. నా విషయంలో చాలామంది అదే అరే మాతో ఉన్నాడు అని చెప్పేసి ఆ ధైర్యం కోసమే నాకు వాళ్ళ మధ్యలో నడవాలని ఉంటుంది. మీకు ఇది వేసుకోవటం వల్ల ప్రాబ్లమ్స్ ఏం లేదా సార్? అంటే అన్ని ఇప్పుడు 4 నుంచి 5 కిలోలు అన్నప్పుడు 4 కోట్ల 5 కోట్ల పరిస్థితి పక్కన పెడితే మీకు ఎంతసేపు వేసుకుంటారు ఒక రోజులో? నేను అకేషనల్లీ వేసుకుంటాను, రెగ్యులర్గా వేసుకుంటాను, ఈవెంట్స్ ఉన్నప్పుడు వేసుకుంటాను. ఇప్పుడు నేను ఇంతకుముందు నేను 4 పరిచయాలు ఎక్కువ ఉంటాయి నాకు. మ్యారేజ్ సీజన్లో ఒక విఐపికి ఉన్న దాంట్లో 60-70% ఇన్విటేషన్స్ నాకు ఉంటాయి. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఒక 6 మ్యారేజెస్ అటెండ్ అవుతాయి, ఇప్పుడు 3 మ్యారేజెస్ నేను ఫుల్. ఎందుకంటే నాకు వెళ్ళాక పాపం వాళ్ళందరూ అక్కడ ఉన్న సెల్ఫీస్ కోసం. ఇక నాకేంటంటే మనకి వాళ్ళంతా గౌరవం ఇచ్చినప్పుడు వాళ్ళని అవాయిడ్ ఎందుకు చేయాలి, చేయొద్దు. మనకి గౌరవం అంటే మనకు గౌరవం ఇచ్చినప్పుడు మనం వాళ్ళకి తిరిగి గౌరవం ఇస్తే ఖచ్చితంగా అది మనకి ఎక్కడో అంటే బ్లెస్సింగ్స్ అనేది ఉంటుంది అనేది చాలా కష్టపడుతుంటాను వాటి కోసము. ఓసారి చాలా అలసిపోతాను. లాస్ట్ టైం ఒక నేషనల్ మాస్టర్స్ అథ్లెట్స్ అని ఇక్కడ గచ్చిపల్లి స్టేడియంలో అయింది మేడం. 2 hours 45 minutes నించున్నాను మేడం ఫొటోస్ కోసం. ఒక రైట్ అంటారు, ఒకరు లెఫ్ట్ అంటారు, ఒకరు అది అంటారు. అది నేను ఓన్లీ ఫొటోస్ వాళ్ళు తీయడానికి, వాళ్ళు ఎవరికి ఫోన్ ఇవ్వాలని కన్ఫ్యూజ్ అవుతారని నా దగ్గర 3 ఉంటారు. నా పర్సనల్ సోషల్ మీడియా చూసి అతను ఉంటాడు. ఇద్దరికి కెమెరాస్ వాళ్ళు ఇద్దరిని అలర్ట్ చేస్తాను. ఎవరైనా ఫోన్ ఇస్తే ఇమీడియట్లీ తీసుకొని ఫోన్ తీసి వాళ్ళకి ఫోటో తీసి వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పి స్పెషల్గా వాళ్ళ కోసం పెట్టుకున్నాను. నో చెప్పడం అనేది అసలు ఉండదు. అలాంటి లైఫ్ వద్దు అనుకున్నాను. నో అని చెప్పే అలాంటి లైఫ్ వద్దు కాబట్టి సైలెంట్గా నా వర్క్ నేను చేసుకుంటాను అని చెప్పేసి నా ఆలోచన. ఇప్పుడు ఇంత వేసుకుంటున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ సంగతి ఏంటి? ట్యాక్స్ ప్రాపర్గానే ఉంటుంది. మిగతా ఇవన్నీ ఆర్నమెంట్స్ వైట్ ఇచ్చి కొనడానికి, బ్లాక్ ఇచ్చి కొనడానికి లేదు, వైట్ ఇచ్చి కొనాల్సి వస్తుందండి. మీకు నెక్స్ట్ కమింగ్ డేస్లో ఇంకా ఎక్కువ వేసుకోవాలని ఏమైనా టార్గెట్ ఉందా, లేకపోతే ఇది ఇంతవరకు మీకు స్వామి దయ అంటారా? ఓకే. రెగ్యులర్గా ఇప్పుడు మీ ఇంట్లో కూడా ఇట్లా వేసుకోవటం దాని గురించి కానీ, మీకు వచ్చిన మీ రిలేషన్స్లో మీకున్న స్పెషల్ అట్రాక్షన్ గురించి కానీ ఎట్లుంటుంది చర్చ? ఓసారి ఇంట్లో పాజిటివ్ మూడ్ ఉంటే ఓకే, నెగిటివ్ మూడ్ ఉన్నప్పుడు ఇక అందరికి ఉన్న సమస్యనే ఉంటుంది. నెగిటివ్గా అవసరమా అది ఇది అని అనుకుంటారు మామూలుగా. అంటే ఈ మధ్యలో మా వెల్ విషర్స్ కానీ, మా రిలేటివ్స్ కానీ, మా ఫ్రెండ్స్ కానీ వచ్చేప్పుడు ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చేప్పుడు అన్నా నువ్వు ఖచ్చితంగా పంచ కట్టుకొని రావాలన్నా, ఫుల్ బ్రెడ్జ్గా నువ్వు డెకరేట్ అయ్యి రావాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. నాకు సమ్ టైమ్స్ ఒకసారి నాకు బాగా టైర్డ్ అయిపోయినప్పుడు అయినా మార్నింగ్ వాళ్ళని దృష్టిలో పెట్టుకున్నా మళ్ళీ రెడీ ఖచ్చితంగా వాళ్ళ కోసం వెళ్ళాల్సి వస్తుంది ఖచ్చితంగా.